కృష్ణా జిల్లా చెల్లపల్లి ఈ పేరు చెప్తే గుర్తొచ్చేది చెల్లపల్లి రాజావారి కోట. 4.5 శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా రాజావారి రాచరికానికి చిహ్నంగా నిలుస్తోంది. చెల్లపల్లి వచ్చిన వారెవరైనా ఈ కోట చూసి వెళ్లాల్సిందే. సుమారు 450 ఏళ్ల చరిత్ర దీని సొంతం. చూపు తిప్పుకొనివ్వని శిల్పాలు, పింగాణి జాడీలు, అరుదైన గృహోపకరణాలు ఎన్నో ఆనాటి కాలానికి తీసుకువెళ్తాయి. 20 ఎకరాలలో భారీ బురుజులు, భవంతులు, 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో ప్రాంగణం అలరారుతోంది. పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకునే చెల్లపల్లి రాజావారి చరిత్ర, కోట విశేషాలపై ప్రత్యేక కథనం. వందల ఏళ్ల నాటి చల్లపల్లి కోట నేటికి సజీవంగా దర్శనమిస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఆ కోట ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోట విశేషాలను మనం కూడా తెలుసుకుందాం. రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న కృష్ణా జిల్లా చల్లపల్లి రాజావారి కోట రాజసం 100 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. దేవరకోట సంస్థానానికి రాజధానిగా ఓ వెలిగిన చల్లపల్లి గ్రామంలోని ఈ వారసత్వ సంపద నాటి సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కృష్ణా మండలంలోని జమీందారీ సంస్థానాల్లో అతి పురాతనమైన వాటిలో దేవరకోట ఒకటి. చల్లపల్లి రాజధానిగా జమీందార్లు పరిపాలన చేపట్టారు. 190 చదరపు మైళ్ల వైశాల్యంతో ఉన్న చల్లపల్లి సంస్థానానికి 448 ఏళ్ల చరిత్ర ఉంది. దీని పరిధిలో 66 గ్రామాలు, 2 అగ్రహారాలు, పాలేలు, శివార్లు కలుపుకుని సుమారు 100 గ్రామాలకు పైనే ఉండేవి. ఎత్తైన స్తంభాలతో టీవీగా కనిపించే కోటలో ఒక్కో పిల్లరు వద్ద ఉన్న రాతి శిల్పాలు రాచదర్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చూపు తిప్పుకోనివ్వని శిల్పాలు, పింగాణి జాడీలు, అరుదైన గృహోపకరణాలు ఎన్నో మనల్ని నాటి కాలానికి తీసుకెళ్తాయి. 20 ఎకరాలలో భారీ బురుజులు, భవంతులు, 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో ప్రాంగణం అలరారుతోంది. ముఖద్వారం దగ్గరి కంచు గంట చల్లపల్లి వాసులకు గడియారంలా మారింది. నేటికి గంటకు ఆ గంటను కొడుతూ ఉంటారు. పూర్వకాలంలో ప్రజలకు సమయాన్ని తెలిపేందుకు కంచుతో తయారు చేసిన గంటలను ఏర్పాటు చేశారు. గడియారాలు అందుబాటులో లేని కాలంలో కోటలో గంటల సమయం ఆధారంగా ప్రతినిత్యం దినచర్య ప్రారంభమయ్యేదని చెబుతూ ఉంటారు. పూర్వం కోటలో 4 గంటలు మోగుతుండేవి. కోటలో ఒకచోట, కోట ఆవరణ కింద భాగంలో ఉత్తర, దక్షిణ దర్వాజాల వద్ద గంటలు మోగిస్తూ ఉండేవారు. తొలుత కోటలో గంట మోగించిన తర్వాత మిగిలిన చోట్ల గంటలు మోగించేవారు. శబ్ద కాలుష్యం తక్కువగా ఉన్న ఆ రోజుల్లో కోట గంట చుట్టుపక్కల గ్రామాలకు సైతం వినిపించేదని చెబుతారు. ప్రస్తుతం కోట గంట ద్వారా సమయం తెలుసుకోవాల్సిన అవసరం లేకున్నా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి 2 చోట్ల గంట మోగిస్తూనే ఉన్నారు. కోట ఆవరణలో ఒకచోట, దక్షిణం వైపు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మరో గంట మోగిస్తున్నారు. ఇది టైం కోసమే గంట. ఈ తోరికి ఏదీ లేదు. బొత్తాతల కాడి నుంచి ఉంది. 450 సంవత్సరాల కాడి నుంచి ఈ గంటలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మోగుతానే ఉన్నాయి. 4 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయేది ఇది. ఏమంటే సార్, లక్ష్మీపురం దాటి వెళ్ళిపోయేది. ఇటు మెరకనపల్లి దాకా వెళ్ళిపోయేది. ఎన్నో చారిత్రక అంశాలను పదిలపరుచుకున్న చల్లపల్లి కోటను 1860లో ఇక్కడి సంస్థానాన్ని పరిపాలించిన యార్లగడ్డ వంశీయులు నిర్మించారు. ఇక్కడ్నుంచే దేవరకోట సంస్థానాన్ని 20 మంది జమీందారులు పాలించారు. వారిలో మొదటి జమీందారు యార్లగడ్డ గురహనీడు. ఈ అపురూప నిర్మాణాన్ని అంకినీడు ప్రసాద్ బహదూర్ అనే జమీందారు హయాంలోనే కట్టించారు. ఈయన కుమారుడైన యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ 1929లో 23 ఏళ్లకే పరిపాలనా పగ్గాలు చేపట్టి జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు పాలించారు. చల్లపల్లి రాజాగా పేరొందిన శ్రీమంతుడు యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ రాచరికంలోనే కాక ప్రజాస్వామ్యంలోనూ రాణించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించి చిరస్థాయిగా నిలిచారు.
కృష్ణా జిల్లా పరిషత్కు తొలి చైర్మన్గా వ్యవహరించారు. అవనిగడ్డ ద్విశాసన సభకు ఎన్నికైన చల్లపల్లి రాజా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారులు మల్లికార్జున ప్రసాద్, అంకినీడు ప్రసాద్, పద్మనాభ ప్రసాద్. వీరిలో అంకినీడు ప్రసాద్ 1967లో మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికై సేవలందించారు. కొద్ది రోజుల క్రితమే ఈయన మరణించారు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి వారసులు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా ఇప్పటికీ చల్లపల్లి కోటకు వారు వచ్చి వెళుతూ ఉంటారు. ఇక్కడ 33 ఇయర్స్ నుంచి ఈ విద్యోదయ పబ్లిక్ స్కూల్ అనే రాజాగారి సొంత స్కూల్ ఇది. దానికి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఏనుగు ఒక్కటి మాత్రం నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూశాను ఇక్కడ. ఇంకా రాజాగారి ఆ ఏనుగు మీద ఎక్కి ఎంబారి మీద తిరుగుతుండేవాళ్ళు. ఈ షష్ఠపూర్తి రెండో బాబు గారి, పెద్ద బాబు గారి వీళ్ళందరూ నేను వచ్చాకే అయిందండి. నేను 93-94 అకాడమిక్ ఇయర్లో ఈ స్కూల్కి వచ్చాను. అప్పటికి పెద్దబాబు గారికి అయిందండి. తర్వాత రెండో బాబు గారికి కూడా ఇక్కడే షష్ఠపూర్తి అయింది. మూడో బాబు గారికి కూడా ఇక్కడే అయింది. అంకిరెడ్డి ప్రసాద్ గారికి, పద్మనాభ ప్రసాద్ గారికి. వాళ్ళంతా కోయంబత్తూరులో ఉంటారండి. రెండో బాబు గారి బాబు ఈ స్కూల్ కరెస్పాండెన్సీ చేస్తున్నారు ప్రస్తుతం. చల్లపల్లి రాజా పేరిట స్థాపించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జూనియర్ కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దింది. దివిసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర క్షేత్రం, శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి దేవాలయాలకు చల్లపల్లి రాజా వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. మచిలీపట్నంలో శివగంగ అమ్మవారి ఆలయానికి చల్లపల్లి రాజా వంశీయులే ధర్మకర్తలు. వీటితో పాటు యార్లగడ్డలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం సైతం ఎస్టేట్ ఆలయాల పరిధిలో ఉంది. చల్లపల్లి రాజా వంశీయులు సంగీత సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య చల్లపల్లి ఆస్థాన పండితులుగా ఉండేవారు. చల్లపల్లి రాజా వంశీయులు జగజ్జనని అమ్మవారిని పూజిస్తారు. కోటలో నేటికీ అమ్మవారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. గతంలో పర్వదినాల్లో ప్రజలు అమ్మవారిని దర్శించేవారు. దీపావళి, దసరా సమయాల్లో కోటలో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో ప్రతిరోజు ముగ్గు వేసి ఖాళీగా ఉంచుతారు. విజయదశమికి ఆయుధ పూజ చేయటం నేటికి ఆనవాయితీగా వస్తోంది. కోట వైభవం చూడటానికి కళ్ళుదలే కాదు, అసలు ఎప్పుడూ వండేవాళ్ళు వండుతూ ఉండేవాళ్ళు, పెట్టేవాళ్ళు పెడతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎస్టేట్ వాళ్ళు ఆ రోజుల్లో పుర్లు కట్టేవాళ్ళు. కోతకాళ్ళు వీళ్ళు నిగామాలు వచ్చి అవన్నీ కట్టేసేసి అన్నాలు తినిపోయి అసలు ఎప్పుడూ కూడా కోట తినటమే కానీ లేదు. దాదాపు రాజాగారి టైంలో చాలా మట్టుకి అదే విధంగా జరిగింది. తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ఇవి వాళ్ళు బాగా వైభవంగా వెలిగారు. తక్కువే అయితే ఆంధ్రాలో చాలామంది రాజులు ఉండారు, జమీందారులు ఉండారు, కానీ ఈయనంత పేరు నాకు తెలిసినంత మటుకు ఇంకోటికి ఉందని నేను అనుకోవట్లే. ఆ రోజుల్లో ఈయనకి శ్రీమంత్ అని బిరుదు ఇచ్చారంట, ఏది ఆంగ్లేయులు. చల్లపల్లి జమీందారుల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. ఎందుకనంటే ఈ పరిసర గ్రామాల్లో ఈరోజు రైతాంగం ఇంత సుభిష్టంగా ఉందంటే రాజాగారి పుణ్యమనే అనుకోవచ్చు. దీనికి ఎలా అంటే చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మొదట్లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి షుగర్ ఫ్యాక్టరీ ద్వారా రైతాంగాన్ని, రైతు కూలీలను చాలా ఆర్థికంగా కానీ దేనిగా ఉండటానికి ఈరోజు రాజాగారు చేసిన కృషి ఫలితమే. రాజాగారు భూమి అనేది పేద ప్రజలకు 25 సెంట్లు పంచటం మా ఊరు ప్రజలకి, సిరువల్లంక ప్రజలు, నాగతెప్ప ప్రజలకి పెద్ద వరంగా మారింది. దాంట్లో పెద్ద కమర్షియల్గా పంటలు పండించుకుంటూ అత్యధిక లాభాలు పొందుతూ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన భూ సంస్కరణల్లో చల్లపల్లి రాజా పేదలకు సుమారు 3000 ఎకరాల భూ పంపిణీ చేశారు. దివిసీమలో పేద బడుగు వర్గాలు పట్టెడు అన్నం తింటున్నారంటే అది రాజాగారి పుణ్యమేనని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే లక్ష్మీపురం చక్కెర కర్మాగారం నిర్మాణం చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కర్మాగారం ద్వారా రైతులను వాణిజ్య పంటల వైపు మళ్లేలా చేసి వారికి ఆర్థిక చేయూత అందించారు. చల్లపల్లిలో హైస్కూల్, జూనియర్ కాలేజీ ద్వారా వేలాది మందికి చదువుకునే అవకాశం కల్పించారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చాను, మచిలీపట్నం. సో
అతను చెప్పాడు ఇక్కడ ఒక కోట ఉంది చూసొద్దాం అని చెప్పి అన్నాడు. సో హైదరాబాద్లో మనం చాలా కోటలు చూస్తాం నైజాం రాజులకు సంబంధించింది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందో అని చెప్పి వచ్చాను. బట్ ఇది ఆర్కిటెక్ట్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంది, కల్చర్డ్గా ఉంది, యాక్చువల్గా చాలా బాగుంది. చల్లపల్లి కోటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే దివిసీమ పర్యాటకంగా అభివృద్ధి చెంది మరింతగా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపడితే పర్యాటక క్షేత్రంగా రాణిస్తుంది. విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటకు వెళితే అక్కడికి దగ్గర్లోని కూచిపూడి నృత్య కళాక్షేత్రం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయాలను కూడా పర్యాటకులు చూసే అవకాశం ఉంది. చల్లపల్లి కోటకు ఇవి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చల్లపల్లి రాజుల వైభవానికి సాక్షిగా నేటికి దర్శనమిస్తున్న చల్లపల్లిలోని రాజావారి కోట పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. సెలవు దినాలు అలాగే వారాంతపు రోజుల్లో చల్లపల్లి కోటను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇంకా ఈ చల్లపల్లి కోటను అభివృద్ధి చేస్తే కృష్ణా జిల్లా ప్రధానంగా చల్లపల్లి మరింత పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, చల్లపల్లి.